పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం ముగించుకున్న తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయటానికి తమ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మత్స్య దేశాన్ని పరిపాలిస్తున్న విరాట్ రాజు గారి కొలువులో వివిధ పదవుల్లో చేరటానికి సన్నాహాలు చేసుకుంటారు. అసలు పాండవులు ఒరిజినల్ గా మహారాజులు. వాళ్ళకి ప్రజల్ని ఎలా పరిపాలించాలో, యుద్ధ సమయాల్లో ఎటువంటి చాణక్యం ఉపయోగించాలో వాళ్ళకి బాగా తెలుసు. ప్రతిదినం వాళ్ళని సందర్శించుకోవాలని నగరవాసులు, సామంతరాజులు బారులు తీర్చుంటారు. వాళ్ళకి ఆజ్ఞలు ఇవ్వటమే తప్ప ఆజ్ఞలు తీసుకోవటం చేత కాదు. ఇప్పుడు వాళ్ళు విరాట్ రాజు గారి దగ్గర ఆయన ఆజ్ఞలను పాటించాల్సి వస్తుంది. వాళ్ళకి ఎలా నడుచుకోవాలో తెలియదు. అందువల్ల పాండవుల పురోహితుడు ధౌమ్య మహర్షి వాళ్ళకి రాజసేవలో అనుసరించవలసిన మెళకువలన్నీ బోధిస్తాడు. ఆ ధౌమ్య మహర్షి చెప్పేవి మనకు కూడా మన నిజ జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. అవన్నీ నేను విపులంగా మహాభారతం 117వ ఎపిసోడ్లో చెప్పాను. దాని లింక్ ఇక్కడ ఇస్తున్నాను, తప్పక చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.